ఫస్ట్ కేజేక్యూ అని ఒక ప్రాజెక్ట్ చేశాను. మన డైరెక్టర్ గారు కేడి సినిమా డైరెక్టర్ రీసెంట్గా ఆయన ఎక్స్పైర్ అయ్యారు. సినిమా రిలీజ్కి రెడీగా ఉంది. అది చేస్తున్నప్పుడే నాకు ఆ ప్రాజెక్ట్ నాకు లక్కీ అని చెప్పుకోవాలి. ఎట్ ఏ టైం ఆ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు నాకు ఘాటీ వచ్చింది. దేవుడి దేవాల క్రిష్ గారు నాకు గురువు గారు నాకు మంచిగా ఒక నాకు ఇంట్లో పేరెంట్స్ తర్వాత ఆయన అట్లా అయిపోయారు. అంటే కొంత మనుషులు అమ్మ నాన్న గురువు అంటారు కదా, అట్లా కొంత మనుషులు అలా అలా నిలిచిపోయారు. వేణు సార్ కానీ, వేణుముడుగుల గారు కానీ, ఇట్లా కొంతమంది అట్లా ఉండిపోతారు. గురువు స్థానం కొంతమందికి ఉంటది. నాకు వాళ్ళకి నా లైఫ్ లో వాళ్ళకి ఇచ్చే ఆ స్థానం అనేది, నాకు వాళ్ళ ఆ నాలెడ్జ్ ఇచ్చారు. ఇండస్ట్రీ అంటే ఇది, కెమెరా ముందు ఇట్లా చేయాలి, మనిషిగా కూడా చాలా ఎట్లా ఎదగాలి. క్రిష్ గారి దగ్గర నేను చాలా నేర్చుకుని ఏంటంటే సాహిత్యం అనేది, అంటే ఆయన మాటలు ప్రతిదీ ఇప్పుడు ఈ రోజుల్లో కామెడీ అంటే డబుల్ మీనింగ్ వర్డ్స్ కానీ, బాడీ షేమింగ్ అని ఇట్లాంటివి ఉంటాయి. కానీ క్రిష్ గారు ఆయన ఎక్కడ అట్లా ఉండదు. ఆయన సినిమా ఏ సినిమాలో అట్లా ఉండదు. ఆయన చూసుకుంటే అన్ని ఒక సాహిత్యం పరంగా వెళ్తుంది. కామెడీ అనేది ఒక డ్రామాటిక్ లా వెళ్తుంది. అది సిచ్యువేషన్ కామెడీ క్రియేట్ చేస్తారు. కానీ ఇప్పుడంతా వేరే కామెడీ వస్తుంది. నాకు అక్కడ బాగా నచ్చారు క్రిష్ గారు. నా గురువు అయిపోయారు ఆయన. నాకు ఆయన చదువు చెప్పేటోడు గురువు ఎలాగో, మాకు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ కూడా మాకు అట్లా గురువు. ఆల్మోస్ట్ నేను ఒక 35 days షూట్ చేసా. ఒక 30 days మేడంతో పాటు జర్నీ చేసి ఉంటా. చాలా అంటే ఊరికి ఎవరో స్టార్ అవని అంటారు కదా, ఆవిడ మామూలు విషయం కాదు. అంటే మనిషి పరంగా అంటే కొంతమందినే గుర్తుపెట్టుకుంటారు ఎప్పటికీ. అట్లాంటి మనుషుల్లో అనుష్క మేడం ఫస్ట్ ఉంటారు. అంటే దగ్గర నుండి నేను చూసా కాబట్టి. ఆ సమ్ ఒక ఇష్యూ ఉంది. అంటే ఒక ఇష్యూ అంటే అక్కడ ఒక సిచ్యువేషన్ జరిగింది. ఆ ఒరిస్సాలో షూట్కి వెళ్ళినప్పుడు లొకేషన్లో ఒక పెద్ద ఆవిడ, 110 years ఉండే ఆవిడకి. మేమంతా షూట్ చేసుకున్నాం, అంతా నార్మల్గానే ఉంది. కానీ మేడం ఆవిడని చూసి ఇంత ఇంత చాలా అంటే ఎక్కువ అమౌంట్, నేను అమౌంట్ చెప్పను, అమౌంట్ వెళ్ళి ఆవిడ ఎవ్వరు అడగల. మేడం మరి ఏమనిపించింది, నడుచుకుంటూ వెళ్తున్నారు, ఇలా చూశారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుని ఇంత అమౌంట్ ఆవిడకి ఇచ్చి, బ్లెస్సింగ్స్ తీసుకోగానే సెట్ వెళ్ళి ఆవిడ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నా. నాకు భలే అనిపించింది. వెళ్ళి మేడంతో అన్నా, మేడం నాకు అంటే నాకు ప్రపంచం ఇంతే మేడం, కానీ కొంతమంది మనుషుల్ని మంచి మనుషుల్ని చూశాను మేడం. ఆ మంచి మనుషుల్లో మీరు మొదటి ప్లేస్లో ఉంటారు మేడం. ఎందుకంటే ఒక నోరు తెరిచి హెల్ప్ అని అడగకుండా ఆవిడంతటా ఆవిడే చూసి ఇంత డబ్బులు ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుని, ఆవిడంత పెద్ద స్టారు. కొన్ని అదే 1800 కోట్లు బాహుబలి చేసిందంటే ప్రభాస్ గారిది ఎంత ఉందో మేడం కూడా అంతే ఉంది. అంత పెద్ద మనిషి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకున్నారంటే నాకు ఆవిడకి మొక్కే నేను. మేడం మీరు కల్మషంలో లేని మనిషి మేడం మీరు అని చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను నేను ఆ రోజు. మేడం కూడా నన్ను, అలెక్స్ చాలా మంది ఆర్టిస్టులతో నేను వర్క్ చేశాను, అందులో మంచోడి నువ్వు బాగా అనిపించావు. అంటే ఇక్కడ నుంచి మాట్లాడుతున్నావు నువ్వు, ఏదో నేను ఏదో ఇట్లా అని నువ్వు నాకేదో డబ్బా కొడుతున్నట్టు మాట్లాడలేదు, నువ్వు మంచిగా అనిపించావు అని చెప్పి బాగా అప్రిషియేట్ చేసుకున్నారు. క్రిష్ గారు కూడా నాకు ఘాటీ సెట్లు ఎట్లా ఉంటుందంటే పర్సనల్గా నన్ను ఒక వాళ్ళ సొంత కొడుకులా చూసుకున్నారు. ఎట్లా అంటే నేను వైట్గా ఉండే వాళ్ళకి ఎవరికి ఎండ పడదు. నాకు ఎండలో ఉంటే స్కిన్ అంతా రెడ్డిష్ అయిపోతుంది, ఫేస్ కానీ స్కిన్ కానీ. అయితే నాకు రెడ్గా అయిపోవడం వల్ల అది గమనించి నేను అడగల, సారే ఒక సన్ స్క్రీన్ తీసుకొచ్చి నాకు, అది కొరియన్ నుంచి తీసుకొచ్చారు. అది తీసుకొచ్చి ఆయన వాడేది పర్సనల్గా నాకు ఇచ్చారు. అది ఇచ్చి, అలెక్స్ నువ్వు వాడు, నీ స్కిన్కి అది కావాలి, ఇలా ఉండొద్దు, ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఆయన పర్సనల్గా, ఆయన చాలా పెద్ద అమౌంట్, అది కూడా ఎక్కువ అమౌంట్, అది అంత వాల్యూ ఉండదని నాకు ఇచ్చి కొంచెం వాడు అని చెప్పి. నేను ఎండలో ఒక్క నిమిషంలో కూడా అసిస్టెంట్ పిలిచి, అరే వాడికి ఎండ పెట్టండి రా బాబు, వాడికి ఎండ పడదని చెప్పి చేసేవారు. అంటే సినిమా కష్టం సినిమాదే, కానీ నాకు స్కిన్కి నాకు ఎండ పడదని చెప్పి ఆయన నాకు స్పెషల్గా నాకు కేర్ చేసుకున్నారు. నాకు అది బాగా గుర్తుండిపోయింది మనసులో. ఆయన అంటే అందుకే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నా దేవుడు అంతే, ఆయన ఒక మనిషిగా చెప్పాలంటే అంతే. క్రిష్ గారు అంటే నా దేవుడు అంతే. దాని తర్వాత నాకు అట్లా అదే ఫీలింగ్ వేణు సార్ ఇచ్చారు. అంటే నా అదృష్టం ఏంటంటే మేడం, ఏ ఒక్క సినిమాని చూసి నాకు రాలా. ఘాటీ అనేది నన్నుగా చూసి ఇచ్చారు. ఇప్పుడు కేజేక్యూ కూడా అంతే. నా లక్కీ ప్రాజెక్ట్ కేజేక్యూ అంటే, ఆ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు నాకు చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఆ ప్రాజెక్ట్ కూడా నన్నుగా చూసి ఇచ్చారు. తర్వాత రాజువేడ్ సాంబయ్య కూడా వేణు సార్ చూసి, అరే ఇడు పాప మీకు సపోర్ట్ ఏం లేదు, నేను వాడికి అండగా ఉండాలని చెప్పి బోసన్న, వేణు సార్ ఇద్దరు నాకు చాలా సపోర్ట్ చేశారు. తర్వాత బిట్టన్న అని ఈపీ సినిమాకి ఆయన కూడా చాలా హెల్ప్ చేశాడు. వేరే లిటిల్ హార్ట్స్ లో కూడా మంచి క్యారెక్టర్ చేయాలి. కానీ నాకు అన్న అంటే బ్యాక్ ఎండ్ లో చాలా సపోర్ట్ చేశాడు నాకు అన్న బిట్టన్న.
ఒక తెలియని ఒక మొహాన్ని క్రిష్ గారు అందరికి చూపించారంటే నాకు అది చాలా గ్రేట్ విషయం. అది నా లైఫ్ లో నేను మర్చిపోలేని విషయం అంతే సినిమా రిజల్ట్ తర్వాత. కానీ నేనైతే ఆయన నా లైఫ్ లో ఘాటి అనే సినిమా నేను మర్చిపోలేను. ఆ సినిమాని మా ఫ్రెండ్స్ అంతా నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు.